పవన్ కళ్యాణ్ గారి మీద ఎవరైతే ఎప్పటి నుంచో సోషల్ మీడియాలో కొంతమంది వైఎస్ఆర్సీపీ పేటీఎం బ్యాచ్ ఎప్పటి నుంచో విరుచుకుపడతానే ఉన్నారు. ఏదో రకంగా ఆ కుటుంబాన్ని, ఆయనని వ్యక్తిగతంగా ఆయన కుటుంబ సభ్యులందరినీ కూడా ఇబ్బంది పెడుతూ, ఫోటోలు మార్ఫింగ్ చేస్తూ, ఏదో ఒక పబ్బం గడుపుకుంటూ, అంటే దాని మీద వచ్చేటువంటి సునకానందం పొందుతూ, దాని ద్వారా వచ్చేటువంటి డబ్బులను పొందుతూ ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత కొంత స్ట్రిక్ట్‌గా వాళ్ళకి వార్నింగ్‌లు ఇచ్చినా, తీసుకెళ్లి కేసులు పెట్టి కొంత భయపెట్టినా కూడా వీళ్ళింకా మారే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి వైఎస్ఆర్‌సీపీ పార్టీకి ఈ సోషల్ మీడియా పేటీఎం బ్యాచే ప్రధాన బలం అనుకోవాలి. వాళ్ళే బలహీనత అవ్వచ్చు, వాళ్ళే బలం కూడా అవ్వచ్చు. ఇప్పుడు ఏదైతే గనక ఆవిడ పవన్ కళ్యాణ్ గారు నిన్న కుంభమేళకి వెళ్ళి అక్కడ స్నానం చేసేటప్పుడు కొంచెం పొట్టొచ్చింది అని చెప్పి ఈయన ఓజీ సినిమా చేస్తున్నారా? ఈయన ఓజీలో ఈ టైప్‌లో దిగి చేస్తారా? సోషల్ మీడియాలో ఆయన పొట్ట గురించి ఆ పొట్ట మీద కొన్ని కమెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో సునకానం పొందేటువంటి పేటీఎం బ్యాచ్‌కి మళ్ళీ బలమైన షాకింగ్ అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి, అలాగే ముఖ్యంగా చాలామంది దీని మీద కేసులు కూడా ఎవరైతే సోషల్ మీడియా వేదికగా చాలామంది మార్ఫింగ్ ఫొటోస్ కావచ్చు, ఇవి కావచ్చు పెట్టారో వాళ్ళందరి మీద కేసులు కూడా పెట్టారట. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు మార్ఫింగ్ పై కేసులు నమోదయ్యాయి. కుంభమేళ పవిత్ర స్నానం చేసిన పవన్ కళ్యాణ్ ఫోటోలు మార్ఫింగ్ చేసి పలు చోట్ల దాని మీద ఎవరైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఉన్నాయో దాని మీద తిరుపతి, నెల్లూరు, చిత్తూరు, బాపట్ల, విజయవాడ పోలీస్ స్టేషన్స్ లో పవన్ కళ్యాణ్ గారి ఫోటో మార్ఫింగ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి జనసేన కార్యకర్తలు కేసులు పెట్టడం జరిగింది. తిరుపతి వెస్ట్ పిఎస్ లో జగనన్న సైన్యం పేరుతో ఫోటో అసభ్య మార్ఫింగ్ చేస్తూ చిత్తూరులో ఉన్నటువంటి హరీష్ రెడ్డి అనే వ్యక్తి తప్పుగా పోస్ట్ పెట్టడంపై కేసు నమోదు చేశారట.